అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నాగబాబు తీసినటువంటి ఆరెంజ్ సినిమా ఈ రోజు ఈ తరంలో తీయవలసినటువంటి సినిమా. ఈ జనరేషన్ లో కనుక తీసుకుంటే ఆ సినిమా కథ ఇంకా ఆకట్టుకునేది. దాని ముందుగానే అడ్వాన్స్ గా బొమ్మరిల్లు తీసినటువంటి దర్శకుడు భాస్కర్ ఆ సినిమాని తీశారు. ఆ రోజుల్లోనే మీకు ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఆ మొబైల్ ఫోన్ నాది, ఇంకోటి చూడకూడదు అనే ఒక ప్రైవసీ అనేది ఆ రోజుల్లోనే ఆ సినిమాలో చూపించారు. ప్రైవసీ అనేది ప్రేమికుల మధ్య కూడా ఉంటుంది అని చెప్పినటువంటి సినిమా ఆరెంజ్. ఆ రోజుల్లో చాలా మంచి సినిమా. కానీ ప్రేక్షకులకు ఎలా ఉంటుందంటే కమర్షియల్ అంగులతో చూసినటువంటి రామ్ చరణ్ని ఇలాంటి క్యారెక్టర్లో చూడలేకపోయారు. ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. ఎంత రిజెక్ట్ చేశారంటే నాగబాబు తర్వాత అంజనా ప్రొడక్షన్స్ మీద సినిమా తీయలేనటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. తర్వాత ఆయన చాలా అప్పుల్లో ఇరుక్కుపోయారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తన వ్యక్తిగత అనుభవాలు కూడా మిగతా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఆ విధంగా సీరియల్స్ లో కూడా నటించవలసిన పరిస్థితి నాగబాబుకి వచ్చింది. అంటే చిన్న టీవీకి వచ్చేసారు ఆయన. ఆ తర్వాత అది కోలుకోవడానికి చాలా టైం పట్టేసింది ఆ సినిమా. తర్వాత అంజనా ప్రొడక్షన్స్ మీద ఇంకే సినిమా కూడా తీయలేదు. సో మెగాస్టార్ కి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ తొలి చేదు అనుభవాన్ని తన సొంత ప్రొడక్షన్స్ లోనే చూడటం జరిగింది.